బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బలూచ్ వేర్పాటువాదులు పాకిస్తాన్ సైన్యంపై వరుస దాడులు చేస్తున్నారు. 2 రోజుల్లో 27 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. బలూచ్ వేర్పాటువాదులు పాక్ సైనికుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాడులపై సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. బిఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ కలాత్లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు దళాలను తరలిస్తూ ఉండగా దాడి జరిగింది. మరో ఘటనలో క్వెటాలోని హజార్గంజ్లో ఐఈడీ పేల్చి మరో 2 సైనికులను చంపేసినట్లు బిఎల్ఏ వెల్లడించింది. కలాత్లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి 4 సైనికులను బుధవారం గుజ్రోకోర్ ఏరియాలో దాడి చేసి మరో 6 సైనికులను హత్య చేసినట్లు బిఎల్ఏ ప్రకటించింది. వీరిలో మేజర్ సయీద్ రబ్ నవాజ్ తరీక్ కూడా ఉన్నట్లు చెప్పింది. సమీపంలోని సైనిక కాన్వాయ్ను స్నైపర్లు లక్ష్యంగా చేసుకోవడంతో ఆ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.